లాయర్ కావాలని ఉందా? లేదా న్యాయవాది కావాలని ఉందా? మీరు ఎటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి? న్యాయవాది అయితే మీకు ఎలాంటి అవకాశాలుంటాయి? లా కోర్స్ చదవడం వల్ల మీరు ఎలాంటి అవకాశాలని పొందుతారు? అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీడియోలకి వెళ్ళే ముందు ఉదయ్ కుమార్ బిఆర్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ముందుగా మీరు 10వ తరగతి పాస్ అయ్యాక ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. అంటే బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు. ఏ గ్రూప్లోనైనా ఏ స్ట్రీమ్లోనైనా మీరు ఇంటర్మీడియట్ని పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక మీకు క్లాట్ అనేటువంటి నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఒక అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. కామన్ లా అడ్మిషన్ టెస్ట్, దీన్నే క్లాట్ ఎగ్జామినేషన్ అని పిలుస్తారు. దీన్ని మీరు నేషనల్ లెవెల్లో క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక క్లాట్ ఎగ్జామ్ని నేషనల్ లెవెల్లో కనుక క్లియర్ చేసినట్లయితే మీరు లా కోర్స్లో, అంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు క్లాట్ ఎగ్జామ్ని క్లియర్ చేశారు కాబట్టి మీరు 5 ఏళ్ల లా కోర్సులో చేరాల్సి ఉంటుంది. అంటే మీరు ఎల్ఎల్బిని 5 సంవత్సరాలు చదవాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒకవేళ మీకు నేషనల్ లెవెల్లో క్లాట్ రాయలేకపోతే మీరు స్టేట్ లెవెల్లో లా సెట్ కూడా రాయవచ్చు అనమాట. సో ఈ లా సెట్ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరము మనకు మార్చ్, ఏప్రిల్ నెలల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్లాట్ అయితే మనకు 2024 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 3వ తేదీన జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా నవంబర్, డిసెంబర్, జనవరి ఆ నెలల్లో ఈ క్లాట్ ఎగ్జామినేషన్ అనేది నేషనల్ లెవెల్లో జరుగుతుంది. అంటే ఈ నల్సార్ లా యూనివర్సిటీ హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి కొన్ని ఫేమస్ లా కాలేజెస్లో మీకు మంచి క్లాట్ స్కోర్ కనుక వస్తే అలాంటి మంచి లా యూనివర్సిటీల్లో మీరు సీట్ని పొందగలరు అనమాట. లా కోర్స్ని 3 ఏళ్లే చేయాలనుకుంటే మీరు తప్పకుండా ఇంటర్మీడియట్ తర్వాత ఏ స్ట్రీమ్లోనైనా సరే డిగ్రీ చదవాల్సి ఉంటుంది. 3 ఏళ్ల డిగ్రీ కంప్లీట్ చేశాక ప్రజెంట్ అయితే 4 ఇయర్స్ చేశారు. మరి ఆ డిగ్రీ కంప్లీట్ చేశాక కూడా మీరు లా సెట్ రాయవచ్చు, లేదా క్లాట్ రాయవచ్చు. CLAT క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది నేషనల్ లెవెల్లో జరుగుతుంది. మరి క్లాట్ అయినా రాయొచ్చు, స్టేట్ లెవెల్లో ఉండే లా సెట్ అయినా రాయొచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయాకైనా రాయొచ్చు, లేదా డిగ్రీ తర్వాత అయినా రాయొచ్చు. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ తర్వాత అయితే మీరు ఖచ్చితంగా ఈ లా కోర్స్ని 5 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. అంటే ఎల్ఎల్బిని 5 సంవత్సరాలు చదువుతారు. అదేవిధంగా మీరు డిగ్రీ తర్వాత కనుక మీరు ఎల్ఎల్బి చేయాలనుకుంటే క్లాట్, లా సెట్ రాసి 3 సంవత్సరాల్లోనే ఎల్ఎల్బిని క్లియర్ చేయవచ్చు. లా కోర్స్ని అంటే ఎల్ఎల్బిని 3 సంవత్సరాలలో పూర్తి చేశారో, అంటే డిగ్రీ తర్వాత ఎల్ఎల్బిని 3 సంవత్సరాలకే కంప్లీట్ చేశారో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ లా కోర్స్ని పూర్తి చేసినట్టు. అదేవిధంగా మీరు ఇంకా చదవాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ LLM కూడా చేయవచ్చు. సో LLM కూడా పూర్తి చేసినట్లయితే మీకు మరింత మెరుగైనటువంటి అవకాశాలని న్యాయ విద్య అనేది మీకు అందిస్తుందన్నమాట. సో ఈ కాలంలో అయితే చాలా యూనివర్సిటీలు, ఉస్మానియా లా యూనివర్సిటీ కానీ, లేదా నల్సార్ లా యూనివర్సిటీ కానీ, లేదా కాకతీయ లా యూనివర్సిటీ, లేకపోతే కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి లా విభాగము, ఇలా చాలా యూనివర్సిటీస్లో ఈ ఎల్ఎల్బి, LLM కోర్సులు అనేటివి ఈ రోజుల్లో అవకాశాలు కల్పిస్తున్నాయన్నమాట. మరి LLMని కూడా మీరు 2 సంవత్సరాల కోర్సుని ఈ LLM పూర్తి చేసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసినట్టు అవుతుందన్నమాట. మరి LLM కోర్స్ కూడా పూర్తి అయితే మీకు మరింత మెరుగైన అవకాశాలు ఈ న్యాయ విద్య ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేయచ్చు, లేదా లాయర్గా పనిచేయచ్చు, లేకపోతే ఒక జిల్లా జడ్జిగా పనిచేయచ్చు, సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్ట్స్లో జడ్జిగా పనిచేయచ్చు, లేదా హైకోర్టులో జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయచ్చు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేయచ్చు, లేదా జడ్జిగా పనిచేయచ్చు, లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టుకే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయచ్చు, లేదా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయచ్చు. ఇలాంటి అత్యున్నతమైనటువంటి అవకాశాలని మీకు
ఈ లా కోర్స్ అనేది మీకు అందిస్తుందనమాట. అదేవిధంగా ఇలా గవర్నమెంట్ సెక్టారే కాకుండా ప్రైవేట్ సెక్టార్‌లో కూడా అనేక ఫైనాన్షియల్ సంస్థలు ఈ రోజుల్లో లీగల్ అడ్వైజర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. సో, మీలో ఉండేటువంటి సమర్థతని బట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో లీగల్ అడ్వైజర్లుగా మీరు అత్యధిక సాలరీస్‌ని పొందొచ్చు. స్టార్టింగ్‌లోనే 40,000 నుంచి లక్షల్లో కూడా ఈ రోజున లీగల్ అడ్వైజర్స్ అనేటువంటి వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్‌లో వీళ్ళ అవసరం ఉంది. తర్వాత ఫైనాన్షియల్ సెక్టార్‌లో వీళ్ళ అవసరం ఉంది. ఇలా ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్న సంస్థలోనైనా ఈ రోజున న్యాయ విద్య చదివినటువంటి విద్యార్థులకు మెరుగైన అవకాశాల్ని ఇస్తున్నారనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లా కోర్స్ పట్ల మీకు అవగాహన ఉండి, ఈ లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటన్నింటిని మీరు గనక అవలోకన చేసినట్లయితే మీకు మంచి పారితోషికం, అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తారనడంలో ఎలాంటి సందేహము లేదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.